Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. Knowledge is better than fearless. The book of Proverbs chapter 8 verses 11. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో తెలియజేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనదని సొలొమోను భక్తుడైనటువంటి రాజు ఈ ఉదయకాల సమయమున మనతో తన ప్రజలైనటువంటి అందరితోనూ మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియులారా, మనకు సంబంధించినటువంటి జ్ఞానములు 2 రకములు. మొదటిది దైవ సంబంధిత జ్ఞానము, రెండవది లోక సంబంధిత జ్ఞానం అండి. దైవ సంబంధిత జ్ఞానము అనేది అది పరలోక సంబంధి. దాని వలన మంచితనము, నీతిమంతులుగాను యథార్థంగా జీవిస్తూ దేవుని తట్టు తిరుగుతూ దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానముతో నడుచుకొని జ్ఞానంతో కూడినటువంటి మాటలతో ప్రేమ, ఆనందమును, సంతోషమును కలిగి ఉంటారండి. దేవుడిచ్చు జ్ఞానము బహు శ్రేష్టమైనది, అది అమూల్యమైనది. ఇది కేవలం దేవుని యొక్క మాత్రమే దొరుకుతుంటదండి. లోక సంబంధమైనటువంటి జ్ఞానము అది ఒక మాయా ప్రపంచం లాంటిది. ఇక్కడ అన్ని రంగులు ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం వంటివి రకరకాలుగా లోక సంబంధులుగా మనుషులు జీవిస్తారు. వాటి వలన వచ్చు ప్రతిఫలం వ్యర్థమేనండి, ఏమీ ప్రయోజనం ఉండదు. ఎవరైతే నిజముగా దేవుని జ్ఞానం తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దైవ జ్ఞానంతో సంబంధంతోనూ లోక సంబంధ జ్ఞానాన్ని పొందుకొని ఎవరైతే జీవిస్తారో ఈ ఉదయకాల సమయమున వారు తప్పకుండా దేవుని జ్ఞానమును పొందుకున్న వారుగా ఉంటారండి. అందుకే దేవుడిచ్చు జ్ఞానము అనేది ముత్యముల కన్నా శ్రేష్టమైనది. మనము ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానంతో పోల్చుకోకుండా దేవుని జ్ఞానమును తలంచుకొని దేవుడిచ్చు ప్రతిఫలాలను పొందుకొని వాటిని బట్టే నడుచుకుంటూ భయభక్తులు కలిగి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. జ్ఞానులుగా జీవించాలి. అజ్ఞానుల వలె కాకుండా, అవిశ్వాసుల వలె జీవించకుండా విశ్వాసులమై జ్ఞానులమై సొలొమోను వలె దేవుని తెలుసుకున్న బిడ్డలంగా దేవునిని అంగీకరించిన వారముగా నీవు నేను తప్పకుండా ఉంటే దేవుడు తప్పకుండా మనకు జ్ఞానమును దయచేస్తాడు. దేవుని ఎడల మనం విశ్వాసం కలిగి ఉండాలి. మనకు ఏదైనా కొదువుగా ఉండిన ఎడల దేవుడిని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. నీకు జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల దేవుడిని అడుగు, దేవుడు తప్పకుండా నీకు జ్ఞానమునిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు, బంగారం ఇవేవియు జ్ఞానాన్ని తెచ్చిపెట్టవండి. కేవలం దేవుడిచ్చు జ్ఞానము అన్నది శ్రేష్టమైనది అని దేవుడే మాట్లాడుతున్నాడు. కనుకని నీవు నేను మనమందరమును దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో, శుద్ధ ఆలయంలో కూడా దేవుని జ్ఞానమును పొందుకున్న వారముగా ఉందుముగాక. ప్రార్థన. ప్రేమమయుడా, దయామయుడా, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. దేవా, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అని మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీవిచ్చు జ్ఞానము అన్నది ఎంతో శ్రేష్టమైనది. ప్రభువా, ఈ లోకంలో ఎవరైతే అజ్ఞానుల వలె జీవిస్తున్నారో, లోక సంబంధ జ్ఞానమును ఎవరైతే కలిగి ఉన్నారో దయచేసి వారి జ్ఞానము నుండి, భక్తిహీనత నుండి, అజ్ఞానుల వలె ఎవరైతే జీవిస్తున్నారో వారికి సహాయమును దయచేయండి. వాటి నుంచి విడిపించండి. చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి వారందరినీ విడిపించి నీ యొక్క పరలోక సంబంధమైనటువంటి జ్ఞానమును తెలుసుకునే కృప, నీవిచ్చు జ్ఞానమును పొందుకునే వారముగా ప్రతి ఒక్కరు ఉండే కృపను దయచేయండి. ప్రభు, నీ సహాయము దయచేయండి. ప్రభు, నీ సంబంధమైనటువంటి బిడ్డలంగా మేమందరమును కలిగి జ్ఞానుల వలె నడుచుకునే దీని ప్రతి ఒక్కరికి దయచేయమని, నువ్వు వెంబడించి నీ జ్ఞానాన్ని అనుసరించి బిడ్డలుగా ఎవరైతే ఉంటారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్నామని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.